ఒంగోలు నగరంలోని 16వ డివిజన్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా సెంటర్ ప్రారంభోత్సవం చేసిన శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధి బండారు మదన్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్లోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ మహిళల ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించి ఈ పథకానికి జిల్లాలోని 38 మండలాలు, 7 పురపాలక నగర పంచాయతీల పరిధిలోని మహిళలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్నట్టు తెలిపారు. ఒంగోలు అర్బన్ నుండి 850 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 828 మంది అవకాశం కల్పించామని, మొత్తం 6 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జరగండి మీరు. మీరు ఇంకొక 5-6 జీవనం కల్పించే విధంగా వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేసుకొని మీరు దీనికి ఏదైతే ఇన్స్టిట్యూషన్ పెట్టిందో ఈ అమ్మాయి కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. కరెక్ట్గా ఈ 3 నెలల లోపల వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సౌకర్యంతో వాళ్ళకి చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకో 3 కూడా తొందరలోనే ఇంకొక 4-5 రోజుల లోపలే అవి కూడా మొదలు పెడతాం. కాబట్టి మొత్తానికి మన టౌన్లో అన్ని విధాలుగా కూడా ఎక్కడెక్కడ ఈ టైలరింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయో దాన్ని కూడా అన్నీ ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మన స్కిల్ డెవలప్మెంట్ ఎండీతో కూడా మాట్లాడాను మన విజయవాడలో. ఆయన్ని కూడా రేపు మహానాడు అయిన తర్వాత ఈ నెలాఖరికి అట్లా పిలుస్తాను. మన కమిషనర్ గారు, మన మేయర్ గారు, అందరం కూడా కూర్చొని కొత్త ఏమున్నాయి, ఇంకా మహిళలకు చేయాల్సినవి కూడా కొత్త సిస్టమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ అవసరమైతే కార్పొరేషన్ సైట్లో వాళ్ళకి ఫిజికల్గా ఒక టెంట్ టైప్ అన్నా ఏదన్నా అకామిడేట్ చేసి ఎక్కువ మందికి దానివల్ల ఉపయోగం ఉండేటట్టుగా ఖచ్చితంగా చేస్తాం. అందరూ కూడా బాగుండే విధంగా, అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద ముందుకెళ్లే విధంగా దాన్ని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ నవీనా కూడా మనందరం కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ నువ్వు జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు.